వెల్కమ్ జతిన్. నమస్తే అండి. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చేసే డాన్స్, యాక్టింగ్ చూసి ఏదో ఒక రోజు సిల్వర్ స్క్రీన్ మీద నేను కనపడాలనే పెద్ద కళ. ఆ కళను నెరవేర్చడమే నా కోరిక. హలో. సార్ చెప్పండి సార్. నీ ఫైనల్ కాంపిటీషన్ డేటు ఈ నెల 30వ తారీఖు. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. అరే, నా ఇంటర్ ఎగ్జామ్స్ కూడా అదే డేట్కి వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? షూటింగ్కి వెళ్ళాలా, ఎగ్జామ్ రాయాలా? ఒకే ఒక జీవితం ఇది, చెయ్యి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. వెల్కమ్ టు సంతూ స్టార్ అండ్ వన్ ఛాన్స్ గ్రాండ్ ఫినాలే. నౌ లెట్స్ వెల్కమ్ ద లాస్ట్ పర్ఫార్మర్. నేనెవరను కూర్చుంటివి? పరమనిష్ఠాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానసపుత్రుడను. అండ్ ద విన్నర్ ఈస్ కొన్ని రోజుల తర్వాత. నమస్తే సార్. సార్ మీ మూవీలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి సార్, చేస్తా సార్. ఇప్పుడు షూటింగ్ అయిపోయిందయ్యా, ఏ క్యారెక్టర్స్ లేవు. ఉన్నప్పుడు చెప్తాలే, సరేనా? సార్ నమస్తే సార్. ఏంటయ్యా, ఎవరు నువ్వు? సార్ అదే మీ మూవీలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే చేద్దామని ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. బాగా చేస్తాను సార్. ఓ అవునా, ఇది ఒకసారి చేసి చూపించు. బాగానే చేసావయ్యా. అది సరే కానీ ఇప్పుడు నీకు ఇప్పటికిప్పటి ఛాన్స్ అంటే కొంచెం ఖర్చు అవుద్దయ్యా. ఉన్నాయా? సార్ నా దగ్గర ఏం డబ్బులు లేవు సార్. ప్లీజ్ సార్ మీరే చూడండి సార్. అవునా, అయితే ఉన్నప్పుడు రా, ఇప్పుడు వెళ్ళు. అయ్యో, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు వీళ్ళని నేనే చూసుకోవాలి. ఇవన్నీ కాదు, ఊరికెళ్ళి ఏదో ఒకటి పని చూసుకోవాలి. అరే, మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట్రా. నువ్వెవరు నేనెవరు, రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు, అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను. ఎవరైనా తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలేలా. నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరి
చేర్చవా. ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేను ఫిలిం సిటీ వెళ్ళి మ్యాజిక్ షో చేస్తా. బాబు, ఎంట్రన్స్ దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, నువ్వు వెళ్ళి మ్యాజిక్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయి. ఓకే సార్. అసలు నేనేం చేస్తున్నాను? 2 years నుంచి ఇదే మ్యాజిక్ షోలు చేస్తున్నాను. ఇలా ఉంటే నేను ప్రపంచానికి ఎలా తెలుస్తాను? ఇవన్నీ కాదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఏదో ఒకటి సాధించాలి. పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే, బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే. చీకటిలో నిసిరాతిరిలో నీ నీడ కూడా నిన్ను వదలునులే. నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే. చితి వరకు నీతో నువ్వే, చివరంట నీతో నువ్వే. చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేదనుకో. నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో. హలో అన్న, చెప్పండి అన్న. మనకి జబర్దస్త్ అనే ఒక షోలో ఆపర్చునిటీ వచ్చిందిరా. అన్న, నీ గురించి చెప్పాడు రా సీను గాడు. రేపు రిహార్సల్స్ ఉంది, మన అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి. ఓకే అన్న. ఓకే అన్న. ఆనందం కోసమే ఈ పరుగు, నేను నువ్వు నమ్ముకో. రే, 2 గంటలకు రమ్మన్నా. ఇప్పుడు టైం ఎంతైందిరా? 5 అయింది. అంటే అన్న ఏంట్రా అన్న? సరే, ఇప్పుడు క్యారెక్టర్లు అన్నీ అయిపోయినాయి, నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. అక్కడ కూర్చోపో. ఓకే. హలో అన్న, చెప్పండి అన్న. ఎక్కడున్నారా అన్న? ఇక్కడ తింటున్నాను అన్న, ఇక్కడ బయట. అవునా, సరే, నేను కూడా ఇంటికి వెళ్తున్నా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే. ఓకే అన్న. అసలు ఇవ్వడరా వీడు, అసలు వీడికి యాక్టింగే రావట్లేదు. ఏంటి వీడు? రేపు షూటింగ్ ఉంది, నాకేమో టెన్షన్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. అన్నా, నేను చేస్తానన్నా ఆ క్యారెక్టర్. నువ్వు చేస్తావా? నువ్వు అసలు ప్రాక్టీసే చేయలేదు కదరా. అంటే అన్న, నేను కింద కూర్చొని అంతా చూశానన్నా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న, నేను చేస్తా పక్కా. అంటే ఓకే, ఒకసారి చెయ్యి. నేను ఆటోవాన్ని ఆటోలోనే పోసేవాడిని, ఆటోలోనే వేసేవాడిని, ఆటోలోనే వెళ్ళేవాడిని రా. సూపర్ రా, బాగా చేసావు. రేపు షూటింగ్కి రెడీ అయిపో. ఓకే. ఓకే అన్న. లెట్స్ వెల్కమ్. కొన్ని వేల అందగత్తెల హృదయాలను స్కాన్ చేస్తే కనపడే ఒకే ఒక్క రూపమతను. ఆడగాలులన్నీ ఇష్టపడే సుడిగాలి అతను. ఎందుకంటే అతని మాట మాయాజాలం, నవ్వు ఇంద్రజాలం. అంతేకాదు, అతనికి మనం ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చాలు, నవ్వుల గంట ప్రతి గంటకి మోగుతూనే ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ సుధీర్. అన్నా, ఏంటన్నా ఇప్పుడు మీరు పెద్ద స్టార్ అయిపోయారు. నెక్స్ట్ ఏంటన్నా? నెక్స్ట్ ఏంటా? సినిమా. తన జర్నీ మా అందరికీ తెలిసినదే, కానీ ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇంత అద్భుతమైన సర్ప్రైజ్ కళ్ళ ముందు తన జీవితాన్ని అంత అద్భుతంగా ఈ స్టేజ్ మీద చూపించిన టీమ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్
కొన్ని లక్షల మంది కోట్ల మందిని ఇన్స్పైర్ చేస్తున్న మన సుధీర్ కథని వాళ్ళు తీసుకున్నందుకు చాలా 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 హ్యాపీ. ఇలాగే షైన్ అవుతూ ఇంకా 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 ముందు ముందు ఉంటది, మామూలుగా ఉండదు. శేఖర్ మాస్టర్ చాలా బాగా చేశారు జిత్. ఒకళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళి దాన్ని మీరు డాన్స్ రూపంలో చెప్తూ చాలా అంటే చాలా బాగా చేశారు. రామ్ జనాలందరూ అనుకుంటారు సుధీర్ని అందరూ ఆడుకుంటున్నారు చేస్తున్నారు ఇదని చెప్పి. సెట్ లో అందరికి ఇష్టమైన వ్యక్తి కేవలం సుధీర్ మాత్రమే. ఏ మనిషి అంత గొప్పోడు అవరండి. ఇంత కష్టపడి వచ్చి చేశారు కాబట్టి ఇంత గొప్పోడయ్యాడు. ఇది ప్రదీప్ చెప్పినప్పుడు ఇక్కడతో ఆగదు. ఇది నేను సుధీర్ని అక్కడ చూడాలి. ఒక్కళ్ళ మనసు గెలుచుకోవడం కష్టం, కొన్ని కోట్ల మంది మనసును గెలుచుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ సుధీర్. ఒక మనిషిలో ఒక టాలెంట్ ఉండటం గ్రేట్. సుధీర్ లో ఇది లేదు అని చెప్పటం లేదు. ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే మంచి మనసున్న మనిషి ప్రదీప్. ఈ మనిషి మామూలు మనిషి కాదు. ఎంతో కింద నుంచి కష్టపడి 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 ఇంత పైకి వచ్చి నెంబర్ 1 యాంకర్ అయ్యారు. మేమందరం ఒకేసారి వచ్చేలేదండి, చిన్న చిన్న ప్రూవ్ చేసుకుని అలా వచ్చాం. పూర్ణ గానీ మేం గానీ. అంటే మాకు ఒకళ్ళు జడ్జిమెంట్ చెప్తుంటే మేము అక్కడ కూర్చొని ఒకళ్ళు జడ్జిమెంట్ చెప్తున్నాం. దీనికి మించింది మా జీవితంలో ఇంకేం ఉండదు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంత మంచి మనసున్న మనిషిది ఇది తీసుకుని చేసావు. ప్లస్ నువ్వు డాన్స్ తో ప్రతి దాన్ని కళ్ళ కట్టినట్టు క్లియర్ గా చేసావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Shekhar Master. Preeman garu. I just want to tell all the people who are watching the show, నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, మీరు ఎందుకు సుధీర్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, వీఆర్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీబడి. యాజ్ రైట్లీ యాజ్ మాస్టర్ చెప్పినట్టు we all are family members. That love is what we portray on screen. అంతే. That is because we love you so much. You are a person with a golden heart. That's why you are able to take it, and you take it with a sportive spirit. I think that's what is the best about you. And మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను సుధీర్, I really wish you reach the stars. And definitely I have to say thank you Pradeep for carrying this whole show on your shoulder. You all team. Team, yes, I'm saying yes, but there is one person who anchors the entire show. He carries it on his shoulder, because ఒక్కవేళ మీరు ఎక్కడైనా డల్ అయిపోతే we are like అయ్యబ్బా ఎనర్జీ పోయింది, we are not happy with the whole thing. I'm so happy that I got to know you finally. Love you so much from the bottom of my heart. Thank you so much for being yourself. Thank you. Wonderful family, ma'am. Thanks for the support. That's it. Thank you, ma'am. Purna garu. నాకు చాలా అదృష్టంగా ఉంది. I don't know whether I'll be so comfortable with my own family like this. I came last maybe a year ago, but you guys never treated me like that. Taught me one Telugu word with a funny way or whatever. నేను ఎక్కడ వెళ్తే I want to come to the set. I don't know. నేను 3 months లో కరోనా టైం లో ఏం మిస్ చేసంటే I used to say in the life, I'm missing the. I want to go to the set. Anybody, if the interviewer ఏదైనా అడిగితే the first thing both of us say is, what do you enjoy the most? D. మాకు D కే కావాలి. This is what we are. This is how we are అని we explain it on each and every live. That's what I always say. Pradeep garu, Sudhir garante naku Tom and Jerry. Seriously. Performance గురించి ఏమీ లేదు. Thank you. Thank you judges. And మా సుధీర్ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర పోషించిన రష్మిని కూడా మాట్లాడాలని కోరుతున్నాను. Yeah. See, I don't know. నేను సుధీర్ లైఫ్ లో ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేశానో లేదో, దట్ ఈస్ సెకండరీ అబ్బా. బాటమ్ లైన్, ఇట్ హస్ ఆల్వేస్ బీన్ హిస్ హార్డ్ వర్క్, హిస్ జర్నీ, హిస్ పెయిన్. మేమైతే జబర్దస్త్ స్టేజ్ లో కానీ డీలో కానీ 2013 నుంచి కలిసి ఈ జర్నీలో ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ అంతకు ముందు ఏం జరిగిందో హీ హస్ డన్ ఇట్ ఆల్ బై హిమ్సెల్ఫ్, అండ్ ఐ am extremely proud. These guys give them hope that they, yes, we have a chance, and don't give up guys. If Sudhir can do it, if Pradeep can do it, if we all can do it, you all will also do it. Don't give up. So I don't know about my contribution. You are awesome, that's all. Hey! Huh? Hey! నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. నా లైఫ్లో నాకు తెలిసి నా బెస్ట్ ఏదైనా డెడికేషన్ ఉందంటే నాకు తెలిసి ఇప్పటిదాకా ఇదే అయి ఉంటుంది. ఇంతకు మించి ఎవరు ఇవ్వలేరేమో. సో
సో థ్యాంక్స్ మించి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అనమాట. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, కానీ ఎవ్రీ వన్ నీడ్స్ అ ప్లాట్ఫామ్ టు షో ఇట్. సో నాకు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చిన సీనుగాడికి అండ్ వేణన్నకి అండ్ ఆ తర్వాత నన్ను టీమ్ లీడర్గా చేసి నాకు ఆ స్టేజ్ ఇచ్చిన మల్లెమాలకి జీవితాంతం రుణపడిపోయి ఉంటాను అనమాట. అండ్ ఐ వోంట్ గివ్ అప్. ఎంటర్టైన్మెంట్ కోసం నా ప్రాణాలైనా ఇస్తా డెఫినెట్లీ ఫర్ మై లైఫ్ టైం. నా డ్రీమ్ అది. అమ్మా అంత ఈజీగా వదలంగా నిన్ను 20 ఏళ్ళు కూడా వదలవా? అస్సలు వదిలే సమస్య లేదు. 70 ఏళ్ళు వచ్చినా తాత ఏయ్ అంటాం, తాత ఏయ్ అంటాం. ఈ జర్నీలో నాకు బాగా ఇన్స్పైర్ చేసింది ప్రదీప్ యాక్చువల్లీ. సో ఆల్ దీస్ 4 years ప్రదీప్తో ఉండడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను అనమాట. ఎంత చెప్పాలి అంటే అదొక ఎపిసోడ్ అయింది. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం. సో ప్రదీప్ ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ అనమాట యాక్చువల్లీ. And thank you so much for the fantastic family here, and thanks for the dedication Jatin and Ram Master. Means a lot actually. And thank you so much Rashmi. ఏంటి కావాలా? ఏం లేదు, మంచి మూమెంట్. మళ్ళీ తర్వాత దొరకదు నీకు చెప్తున్నా. ఇలాంటి మూమెంట్ లో కాదు, అది మనస్ఫూర్తిగా ఫీల్ చేస్తే అది వేరు. ఎందుకు నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. ఓకేనా ఓకేనా? ఇక నీకేం కావాలి నాకు అర్థమైంది. ఏంటి డాక్ చేసు కదా, అడగచ్చు కదా. ప్రదీప్ కదా. నిజంగా ఈ డి షో ద్వారా కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది కుటుంబాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం వాళ్ళకి. దాంతో పాటు కొన్ని వందల కుటుంబాలు ఈ షో ద్వారా కడుపు నిండా అన్నం తింటున్నాయి, ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్.